సెక్షన్లు అనేటటువంటిది ఇక్కడ పొందుపరచడం జరిగింది. నేను కూడా మళ్ళీ క్లియర్గా చెప్తాను. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి తేడాలు ఏంటి అంటే దీంట్లో, ఎందుకంటే తేడా తెలియకపోతే మనది 64 ఈ 95 అనేటటువంటి తికమకమైనటువంటి అవకాశం చాలా ఉంది. చాలా సందర్భాల్లో చర్చకు వచ్చినప్పుడు 95ను మనకు 64 సంబంధించింది, ఇది 64లో ఉంది, లేదు 95లో ఉంది, ఈ విధంగా డిస్కషన్లో మనం ఇదే విధంగా క్లారిటీగా లేకుండా అవుతున్నాం. కాబట్టి దీని కొరకు ఏంటంటే ఇది మొదటి పేరు ఏది, ఇది 134 సెక్షన్లు 754 రూల్స్, ఇదేమో 45 సెక్షన్లతో ఉంటుంది. తర్వాత ఏ సహకార సంఘానికైనా ఏ సెక్షన్ అయినా నిర్ణయించేటువంటి అధికారం ఇక్కడ ప్రభుత్వానికి ఉంది. 64లో సహకార సంఘంలోని ఇన్ని సెక్షన్లు ఉన్నాయా, ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఏ సెక్షన్ అయినా ఏ రూల్స్ అయినా మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది 64లో. మరి దీంట్లో ఏ విధంగా ఉంది, ఏ విధమైన మినహాయింపు లేని చట్టము పాలకవర్గం కానీ మహాసభ కానీ ఎవరైనా సరే చట్టానికి లోబడి పనిచేయాలనేటటువంటి రూల్స్ 95లో ఇవ్వడం జరిగింది. మనకు స్వయం ప్రతిపత్తి ఉంది కానీ రూల్లో పనిచేయాలి. తర్వాత ఈ సంఘం తయారు చేసిన బైలాను అదేవిధంగా కొన్ని మార్పులతో అమలు చేసుకోవాలని తీర్మానం ఏది 64. తర్వాత సంఘం చట్టంలోని మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా తామే బైలా తయారు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మనమే బైలా చేసుకోమన్నారని చెప్పేసి మనం చట్టవిరుద్ధమైన అంశాలు బైలాలో చేర్చినాం అనుకోండి, చట్టపరమైన అంశాలు చెల్లుబాటాయి. ఎందుకంటే మేము బైలాలో రాసుకుని మేము ఇంత చేస్తామని గడవదు. సభ్యత్వ అర్హతలు అనర్హతలు అనేటువంటి ఇక్కడ సభ్యుల అర్హతలు ఇందులో నిర్వచించబడ్డాయి. దీంట్లో ఇక్కడ చట్టంలో సభ్యుల కమిటీ, సభ్యుల అర్హతలు అనర్హతలు దీంట్లో కూడా పేర్కొనబడ్డాయి. సో దీని యొక్క అంశాలు అనేటటువంటిది మనం డీటెయిల్గా ఒక్కొక్కటి చదువుకుందాం. కొద్దిగా తేడా ఉంది, తేడా చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రభుత్వ సహాయం పొందిన సంఘాలను విలీన విభజన చేసే అధికారం సంఘ సభ్యులకు లేదు ఇక్కడ 64. అదే ఇక్కడ 95 చట్టానికి మార్చుకోవాలనుకుంటే 64 చట్టంలో ఉన్నటువంటి నియమాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా 95కు మారవచ్చు. ఎందుకు ప్రభుత్వ నియంత్రణ మాకొద్దు, మేమే సంఘాన్ని నిర్వహించుకుంటాం అంటే వాళ్ళు 95 చట్టంలో మారవచ్చు. అదే 95 సెక్షన్ ఉన్న వాళ్ళు 64 పోదామంటే వీల్లేదు, అక్కడ అనుమతి లేదు. తర్వాత ఇక్కడ కమిటీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు రిజిస్ట్రార్ తొలగిస్తారు ఇక్కడ 64 పోదాంలో. తర్వాత ఇక్కడేమో జనరల్ బాడీ ఉంటుంది. తెలంగాణ సహకార చట్టం 64లో 5 సంవత్సరాలకు ఒకసారి పాలకవర్గం ఎన్నికలు జరుగుతుంది. పదవీ కాలం ముగిసిన రిజిస్ట్రార్ లేదా ప్రభుత్వం ఎన్నికలు జరిపిస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ ప్రతి ఏడాదికి కొంతమంది రిటైర్డ్ అవుతారు, వస్తూనే ఉంటారు. నాకు 95 మనం 3 ఏళ్ళుగా ఎంతనే పెట్టుకొని, కానీ రాజ్యసభ మాదిరిగా ఎప్పుడు కూడా అమల్లో ఉంటుంది, ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. కొత్త పాత వాళ్ళ కలయికతో నడుస్తుంది. ప్రతి ఏడాది కొంతమంది రిటైర్డ్ అయితేనే ఉంటారు, కొత్త వారి ఎన్నిక లేదా పాత వారు మళ్ళీ కూడా ఎన్నిక కావచ్చు. పదవీ కాలం 5 సంవత్సరాలకు మించి ఉండరాదు. కానీ చాలా మంది మనం 3 ఏళ్ళే పెట్టుకున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి తేడాలు దీంట్లో ఉన్నాయి. అంటే మనం 64 మనం ఇప్పుడు మన గన్ఫండ్లో ఆఫీస్లో పోయి మనము 95 యాక్ట్ తీసుకోమంటే మనం 95 యాక్ట్ ఇస్తాడు. తెలంగాణ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రింట్ అయినటువంటి పుస్తకమే, కాకపోతే రాష్ట్రం మారినప్పుడు పేరు మార్చండు, అవే సెక్షన్లు అవే నియమాలు ఉన్నాయి. సో దీంతో పాటు మనకు 64 ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ కేవలము చట్టాలు ఏ నియమాలు అనేటువంటిది ఇక్కడ రాసింది. అంటే చట్టం ఏది, ఒకటో సెక్షన్ ఏం చేస్తుంది, రెండో సెక్షన్ ఏం చేస్తుంది అనేది మాత్రమే ఇక్కడ రాసింది. కానీ నియమాలు చూడాలన్నప్పుడు మళ్ళీ బైలాకు పోవాలి. బైలా అనేటటువంటిది గతంలో మన సహకార వాణిజ్య వాళ్ళు 2 రకాల శిక్షణ ఇవ్వడం జరిగింది.